నాకెందుకో ఆ ముసల్దే చెప్పిన పాత్ర మీద నమ్మకం లేదు. నువ్వే దాని గురించి ఓవర్గా ఆలోచిస్తున్నావు అనిపిస్తోంది. అసలు అలాంటి పాత్ర ఎందుకుంటుంది? ఒకరోజు క్లాస్లో టీచర్ అక్షయ పాత్ర గురించి చెప్తుంటే విన్నాను. మహాభారత కాలంలో పాంచాలి దగ్గర ఒక అక్షయ పాత్ర ఉండేదంట. అదే విధంగా మాదిరి కూతురు మణిమేగల దగ్గర కూడా ఒక అక్షయ పాత్ర ఉండేదంట. ఆ పాత్రలో ఏది వేసినా కూడా తీసే కొద్దీ తరిగిపోకుండా వచ్చేవట. అయితే ఇది కూడా అలాంటి అక్షయ పాత్రే అనుకుందాం. నిధి దగ్గర నాగబంధం వేసినట్టు పింకీ ఆ పాత్ర కాపలాగా ఉంది. పింకీని ఏదో ఒకటి చేయొచ్చు. ఆ మల్లేష్ మంకి పరిస్థితి ఏంటి? ఆ మల్లేష్ గడి వీక్ పాయింట్ ఏంటో మనం కనిపెట్టాలి. పట్టుకో. అన్నా మనకి సోమశేఖర్ కున్న గొడవ ఏమవుతుందో ఈ పబ్జీ అమ్మని అడుగుదామా? మధ్యమత ఆ సోమశేఖర్ గారు నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు. వాడి జీవితంలో ఏదో రోజు నా ముందు న్యూగా నిలబడాలి. సోమశేఖర్ రేయ్, ఫోన్ మోగుతుంటే ఎవరు తీరేంట్రా? హలో, మల్లేష్ని మాట్లాడుతున్నా. మల్లేష్ గారు, మీరు వెతుకుతున్న మీ జన్మ విరోధి సోమశేఖర్ పక్కూర్లోనే ఉన్నాడు. మీరు వస్తే ఆ నేసేయచ్చు. అయ్యో, ఎంత సంతోషకరమైన వార్త. ఇంతకు మీరెవరు మాట్లాడుతున్నారమ్మా? హలో, రేయ్ రేయ్, ఆ సోమశేఖర్ పక్కూర్లో ఉన్నాడంట. బండి రెడీ చేయండి. హలో, రేయ్, నీ జన్మ విరోధి సోమశేఖరం గోవాలో మిక్సిన హోటల్లో జాలీగా ఉన్నాడు. నువ్వు అక్కడికెళ్ళి వేసేయ్. నువ్వెవడ్రా? ఇప్పుడే పక్కూర్లో ఉన్నాడని ఫోన్ వచ్చింది. నువ్వేమో గోవా అంటున్నావు. పక్కూరు నుంచి వాడు గోవాకి వెళ్ళిపోయాడు. జోకా కొడక్క, నువ్వు నాకు దొరకాలి. కనిపెట్టేశాడు. ఏమైందన్నా? ఏదో ఫేక్ న్యూస్ రా. ఫేక్ న్యూస్? నేను అదే కదా అన్నా. గోవా ఒకడంటాడు, పక్కూరికి రమ్మంటారు. ఒకవేళ తను టూరిస్ట్ ఏజెంట్ ఏమో. ఏంటే? అన్నా నువ్వు, నేను చెప్తాను. ఏవయ్యా మల్లేషా, వచ్చే ఎలక్షన్ లో నిలబడుతున్నావట. షబ్బా, నేనెక్కడో చోట నిలబడతా. నీకెందుకమ్మా? ఇంతకు మీరెవరు? ఎవ్వరూ ఏంటనేది తర్వాత నువ్వే తెలుసుకుంటావు. నీ న్యూ ఫోటో మా దగ్గర ఉంది. అమ్మ మిత్ర సదియా, మీరా ఫోన్ చేసింది? అయ్యో అయ్యో, ఇక్కడ కూడా కనపడుతుంది. ఏమ్మా, ఆ దరిద్రాన్ని మీరేం చేసుకుంటారు? ఫోటో ప్రింట్ చేసి ఎలక్షన్స్ ముందు పోస్టర్లు వేస్తాం. పోస్టర్లు అంటిస్తారా? ఆ ఫోటోలు ఇచ్చేయండి అమ్మా. మీకెంత కావాలో చెప్పండి. 2000 రూపాయలు. నా ఫోటో వాల్యూ 2000ఏనా? ఏమ్మా, మీకు 20,000 రూపాయలు ఇస్తాను. నా ఫోటోలు నాకు ఇచ్చేయండి. అరే చి, నేను ఫోన్ కట్ చేయగానే కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి ఒక్కో సెకండ్ కి 2000 రూపాయల చొప్పున యాడ్ అవుతూనే ఉంటుంది. నీ ఇంటికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగపుట్ట గుడి దగ్గరికి వచ్చి కలువు. 60 కిలోమీటర్ల లక్షలు అవుతుంది. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి దేను? కార్డు యాక్సెప్ట్ చేస్తారేమో అడగనా? నిన్ను ఏమా, కార్డ్ ఏదో అంటారా? తీసుకొని రావచ్చా? హలో, రే రే, నాగుల పుట్టకి ఎంత టైం అవుతుందిరా? 2 గంటల వచ్చానా? ఎల్లగా 4 గంటలు వెళ్ళిపోవచ్చన్నా. రే, 4 గంటలంటే ఎంత డబ్బు అవుతుందో తెలుసా? నిమిషానికి మీటర్ పెరుగుద్దిరా. ముందు బండి తీయండి. పదండ్రా, పదండి. సోడాబుట్టి మొహోడా, సోమసుందరం పక్కూరులో ఉన్నాడట. ఒరేయ్, అన్న కాక మీద ఉన్నాడు రా. రేయ్, ఏంట్రా ఇదంతా? అన్నా, ఇదంతా మన సేఫ్టీ కోసమే అన్నా. ఆ రోజులాగా మళ్ళీ ఊడదీస్తారేమోనని నీవు కూడా 2 షెట్లు పెట్టా. సంతోషించగానే పదండ్రా. అన్నా, నేను కూడా మీతో వస్తా అన్నా. నువ్వెందుకురా? మీ లక్కీ నెంబర్ 5 కదా. ఇప్పటికే 12,000 అయింది. ఇందా బండి తీయండ్రా. వాచ్ ఏమో స్పీడ్ గా తిరుగుతోంది. కార్ ఎందుకు స్పీడ్ గా పోవట్లేదు? కాళ్ళకేమైందిరా? తొక్కరా. ఒక 10 మంది ఇటుపక్క
ఫాస్ట్ గా పాత్ర దగ్గరికి వెళ్తాం. స్ట్రైట్ అటు వెళ్తే డౌట్ వస్తుంది. ముందు లోపలికి వెళ్ళి తర్వాత వెళ్దాం. 100 మంది లోపలికి వెళ్ళండి సార్. ఏమ్మా వచ్చింది మీ ఇద్దరు కదా, మీ ఇద్దరికి ఏమైనా మెంటలా ఏంటి? ఎవరిని మెంటల్ అంటున్నావు? దుర్గాదేవి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. కొట్టానంటే 3 టన్నుల వెయిట్. పంజా పడితే పగులుద్ది. ఏయ్! వదిలే పసివాడు. అయితే వాడు నువ్వు చూసుకో. రేయ్, ఈ ఇంటిని సెర్చ్ చేయడం. అయ్యో, దేవాలయం లాంటి ఇంటిని చర్చం చేస్తారా? చర్చ్ కాదురా, సెర్చ్. అరుస్తా అరుస్తా నీ అబ్బా. తలుపులన్నీ మూసేయండి. ఇల్లు మొత్తం సెర్చ్ చేయండి. నేను చెప్పే వరకు ఇంట్లో నుంచి ఎవరు బయటకు వెళ్ళకూడదు. బయట నుంచి ఒక్కరు కూడా లోపలికి రాకూడదు. లోపల అందరినీ పెట్టి తాళం వేయండి. ఒక 10 మంది ఇటుపక్క వెళ్ళండి, ఓ 50 మంది అటుపక్క వెళ్ళండి. కాల్ మీ ఇన్స్పెక్టర్. సరేలే ఇన్స్పెక్టర్, ఒకసారి అటు చూడండి ఇన్స్పెక్టర్. ఏంటి మాషా, మనం వచ్చిన గెటప్ లో మల్లేష్ కూర్చున్నాడు? అది మల్లేష్ కాదు, మల్లేశ్వరి. టీ తీసుకోండి. ఎవరు మీరు? ఏ స్టేషన్ నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? ఎవరండి మీరు? మా ఆడపడుచు అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పండి. ఆడపడుచా? సార్ కాదు మేడం, మా ఆశ్రమానికి మల్లేష్ సార్ అప్పుడప్పుడు వచ్చి డొనేషన్ ఇస్తుంటారు. ఈ అమ్మాయికి కొంచెం మానసిక పరిస్థితి బాలేదు. పోలీస్ డ్రెస్ వేసుకుని మల్లేష్ సార్ని చూడాలని గొడవ చేసింది. అందుకే సార్ని చూపిద్దామని తీసుకొచ్చా. मेरा बाबा मर गया। మర్గయా. ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బాగోక కాకి డ్రెస్ వేసుకుంది. మరి నువ్వెందుకు వేసుకున్నావు? అది ఇన్స్పెక్టర్ డ్రెస్ తీసుకుంటే హెడ్ డ్రెస్ ఫ్రీ అన్నారు, అందుకని. సార్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. సార్ లేరా? పర్వాలేదు, తన దగ్గర తీసుకున్నా నా దగ్గర తీసుకున్నా ఒకటే. నా దగ్గర తీసుకోమను. మేడం దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం. రా 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 రామ్మా, ఆశీర్వాదం తీసుకో. నిన్నదేం చేయదమ్మా. రా ఆశీర్వాదం తీసుకో. రా కాళ్ళ మీద పడు. నేను ఆశీర్వదించాను కదా, తగ్గిపోతుంది. వద్దా? నేను నీకంటే వయసులో చిన్నదాన్నమ్మా. ఇప్పుడు నువ్వు మరిగా. సార్ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం. వారి ఫోటో ఏదన్నా ఉందా? అదిగో అక్కడుంది. రా రా రా, ముందుక్కడి నుంచి రావే బాబు. పాపం ఏం చేస్తా, వాళ్ళ బాబా మర్గయాలో ఉన్నాడంట. అదేదో ఫారెన్ లో ఉండుంటది. ఆగు. పుట్టుక చావు ఓర్నీదుంపదేగా. లోరా మేడం, మేము ఇంకెళ్ళొస్తాం. ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి ఆశ్రమానికి రండి. ఇటుపక్క వెళ్ళిన 10 మంది, అటుపక్క వెళ్ళిన 50 మంది. రండి రండి, ఇంటికి వెళ్ళిపోదాం. అందరూ వస్తారు గానీ నువ్వు రా. बाबा मर गया। దొరుకుతాడులే, వెళ్ళమ్మా. రావే. బాయ్. టీ తాగుదామని అడగరా. అన్నా ఎక్కడన్నా ఆపమని చెప్పన్నా, టీ తాగెళ్దాం. టీ ఎంత అవుతుందిరా? 10 రూపాయలన్నా. దానికి టైం ఎంత అవుతుంది? 10 నిమిషాలు అవుద్ది. దానికి ఎంత డబ్బు అవుతుందో తెలుసారా? ఎంత 12 లక్షల రూపాయలు అవుతుందిరా. ఎర్రి మొహమా. రేయ్, అంత ఖర్చుతో టీ వద్దులేరా అన్నా. జ్యూస్ అయినా తాగుదామా? చెప్పు తీసుకొని కొట్టమంటావా? రే, ఉన్న టెన్షన్ లో టీలు జ్యూసులేంట్రా? రే, ఇంకా రాదేంట్రా? ఎంత దూరం వెళ్ళాలి? దగ్గరకు వచ్చేసామన్నా, అదిగో బోర్డు కనపడుతుందిగా. ఎక్కడ్రా? రే, అవునరా, తిప్పరా తిప్పరా తిప్పరా. రే, ఇక్కడ ఆపేరా. సార్, ఇక్కడెక్కడ గుడి ఉందంట కదా? పుట్టగుడే కదా? అవును. ఇలా వెళితే వెళ్లే దారిలో చాక్ పీస్ తో చాలా రాసి పెట్టారు. ఏమన్నా? రాసి పెట్టారు. అది ఒకటొకటి చదువుకుంటూ పోతే మీకు పుట్టగూడు వస్తుంది. ఏదైనా ఒక బోర్డుని గాని మిస్ అయితే మీరు పుట్టని కనిపెట్టలేరు, పాము కనపడదు. అండర్స్టాండ్? సార్, మీరు చూడటానికి ఐటీ ఆఫీసర్ లా ఉన్నారు. స్మార్ట్. థ్యాంక్ యూ బ్రో. ఆ సిగరెట్ కొంచెం నాకు ఇచ్చారంటే. ఏమా ఇది చాక్ పీస్ అయ్యా? పర్లేదు సార్, 4 పీకేస్తుంది. ఒకసారి ఇచ్చారంటే. నాకంటే ఏదోలా కనపడుతున్నాడు వీడు. ఇంకో విషయం, ఇక్కడి నుంచి బళ్ళు లోపలికి వెళ్ళవు. బండి ఇక్కడే పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళండి. ఈ బండి వెనకాల లాక్కెళ్లే ఉక్కుందా? అదెందుకుండదో ఉంది. అది చాలు బ్రదర్. అన్నా
బండి ఇక్కడి నుంచి పోవడం కుదరదంట, నడిచే పోవాలంట. రండి. దానికి ఇంతసేపేంట్రా? గురు థ్యాంక్స్ థ్యాంక్స్ గురు. అన్నా. పింకీ బాగుందా సార్? ఏమన్నావు? అదే మీ లుంగీ బాగుందంటున్నాను సార్. ఇది హే, నేను కొంచెం అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. ఇది లుంగి అనుకుందాంలే. రైట్ సార్. నడుస్తున్నారేంట్రా? పరిగెత్తంట్రా. నిమిషానికి మీటర్ పడిపోద్దిరా. అన్నా అది అన్నా అక్కడ బోర్డు కనపడుతుంది. అన్నా ఇక్కడ ఏదో రాసిందన్నా. నా మిస్తే సుస్తో గతం. ఏంటన్నా ఇది? అది వచ్చే వాళ్ళకి స్వాగతం రా. నీ వచ్చి రాని చదువుతో చంపుతున్నావు కదరా. బాణం గుర్తు ఇటే ఉందంటే ఇటే దారి. పదండి పదండి. రండి అన్న, రండి. రై కాస్త వేగంగా పరిగెత్త. ఇక్కడ బోర్డు ఉందన్నా. ఇక్కడ పంపులున్నాయి, జాగ్రత్త. అన్నా పంపులు ఉన్నాయంట, నీళ్ళు తాగుదామా? అది పంపు కదరా, ఇక్కడ పాములున్నాయి, జాగ్రత్త అని రాసుంది. యాదవ. పాములా? నోరు మూసుకొని పదండి. పదండి అన్నా. రేయ్ ఆ రాయి మీద ఏదో రాసుందిరా. అన్నా చూడన్నా, పాముకి కొమ్ములు వచ్చాయి. అవి కొమ్ములు కాదురా, కూరలున్న పామురా. పుట్ట గుడిసి పోయేదారి ఏందన్న ఎట్ట రాశారు? పుట్టగుడికి పోయేదారి. తప్పుగా రాసినా దాన్ని కరెక్ట్ గా చెప్పేస్తున్నారు, తప్పుగా బొమ్మేసినా ఎలా కరెక్ట్ చెప్తున్నారు? రేయ్ ఈ డబ్బు వాళ్ళకిచ్చి ఫోటోలు తీసుకున్నాక చెప్తాను రా. నిజంగా? అరే ఆ రాయి అందుకోరా. ఇక్కడెక్కడ చేత్తో వేయరాదు. చెత్త కింద వేయకండి అని రాశారు రా. చెత్త నాయల్లారా. ఇక్కడేదో రాసిందే. ఎండుగడ్డి పీక్కోండి. అన్నా ఏంటన్నా ఇది? రే ఇక మీకు వివరించి చెప్పడం నా వల్ల కదరా. పదండ్రా పోదాం. అంటే నీకు కూడా సరిగ్గా రాదనమాట. అన్నా వీళ్ళు మనతో బాగా ఆడుకుంటున్నారన్నా. ఈ ఆట ఎప్పుడు ఆగుద్దన్నా? ఈ కా వాళ్ళు మన ఆటకు విశ్రాంతి ఇచ్చారు.